అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. స్త్రీలు ఈ గాజులు వేసుకుంటే అదృష్టంతో మీ భర్త సంపద బాగా పెరుగుతుంది. ఆడవారికి గాజులు అందాన్ని ఇస్తాయి. నిండుగా దుస్తులు వేసుకుని చేతుల నిండుగా గాజులు వేసుకుని నుదిటిన బొట్టు పెట్టుకుంటే ఆ మహిళకు సమాజంలో లభించే గౌరవమే వేరు. మహిళలు ధరించే గాజులు తమ అందానికే కాకుండా సౌభాగ్యానికి కూడా చిహ్నం. కానీ నేటి తరంలో చాలామంది యువతులు కనీసం తమ చేతులకు ఒక్క గాజు కూడా వేసుకోవడం లేదు. ఇలాంటి స్త్రీలకి తమ జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి. స్త్రీలు వేసుకునే గాజులు రంగును బట్టి రకరకాల ఫలితాలను ఇస్తాయని పండితులు తెలియజేస్తున్నారు. అయితే స్త్రీలు ఎన్ని గాజులు వేసుకోవాలి, ఏ రంగు గాజులు వేసుకుంటే ఐశ్వర్యం వరిస్తుంది అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సుమంగళి స్త్రీలు గాజులు వేసుకోవాలంటే ఉదయం కానీ సాయంత్రం కానీ వేసుకోవాలి. అంతేకాని మిట్ట మధ్యాహ్నం సమయంలో మాత్రం స్త్రీలు కొత్త గాజులు వేసుకోకూడదు. మధ్యాహ్న సమయంలో గాజులు వేసుకుంటే దురదృష్టం కలుగుతుంది. దీని ద్వారా మీ భర్తకు చెడు జరిగే అవకాశం ఉంది. అలాగే స్త్రీలు కొత్త గాజులు వేసుకోవాలంటే శుక్రవారం కానీ ఆదివారం కానీ వేసుకోవాలి. ఈ 2 రోజుల్లో స్త్రీలు కొత్త గాజులు వేసుకుంటే మాత్రం భర్త ఆయుష్ పెరుగుతుంది. అలాగే మీ భర్త సంపద కూడా రెట్టింపు అవుతుంది. మిగతా రోజుల్లో సాధ్యమైనంత వరకు దూరంగా ఉంటే మంచిది. ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు మంగళవారం కానీ శనివారం కానీ గాజులను కొనకూడదు. ఈ 2 రోజుల్లో కొత్త గాజులు ధరించకూడదు. శుక్రవారం రోజున స్త్రీలు పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి పటం ముందు 2 ఎర్ర గాజులను ఉంచి పూజ చేయండి. తర్వాత ఆ గాజులను స్త్రీలు వేసుకుంటే మీ సౌభాగ్యం నిండు నూరేళ్లు ఉంటుంది. అలాగే మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. మట్టి గాజులతో ఒక దండలాగా తయారు చేసి మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి ఫోటోకి ఆ దండను వేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. మీ ఇంట్లో ఏ ఆపదలు రాకుండా ఉంటాయి. సుమంగళి స్త్రీలు నలుపు రంగు గాజులు మరియు నీలం రంగు గాజులను మాత్రం అస్సలు ధరించకూడదు. ఈ రంగు గాజులు కనుక స్త్రీలు వేసుకుంటే మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు కష్టాలే ఉంటాయి. ఎందుకంటే నలుపు మరియు నీలం రంగులు శనిదేవునికి సంకేతం. పెళ్ళైన ఆడవాళ్ళు చాలామంది ఎర్రటి గాజులు ధరిస్తారు. ఎరుపు రంగు గాజులు సౌభాగ్యానికి చిహ్నంగా పరిగణిస్తారు. ఎరుపు రంగు గాజులు వేసుకుంటే స్త్రీలకు ఎక్కడ లేని శక్తి వస్తుందట. ఎవరైతే ఎరుపు రంగు గాజులు వేసుకుంటారో వాళ్ళకి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే స్త్రీలు ఆకుపచ్చ రంగు గాజులు వేసుకుంటే తమ ఇంటికి అదృష్టం బాగా కలిసొస్తుందట. మీ ఇంట్లో ఎల్లప్పుడూ దేవతలు తిరుగుతారు. కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో ఉంటారు. స్త్రీలు పసుపు రంగు గాజులను వేసుకుంటే ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరికి ఏ సమస్యలు లేకుండా ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో జీవిస్తారు. నారింజ రంగు గాజులను వేసుకుంటే మాత్రం స్త్రీలు చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. ముఖ్యంగా వ్యాపారాలు చేసే స్త్రీలు నారింజ రంగు గాజులను వేసుకుంటే మాత్రం తమ వ్యాపారంలో ఎన్నో లాభాలు వస్తాయి. స్త్రీలు తెలుపు రంగు గాజులను వేసుకుంటే కుటుంబంలో ఎలాంటి టెన్షన్లు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఆడవాళ్ళు కనీసం 1/2 డజను గాజులైనా తప్పకుండా వేసుకోవాలి. 2 చేతులకు కలిపి మొత్తం మీద 12 గాజులకు తక్కువ ఉండకూడదు. లేదా 2 చేతులకు కలిపి కనీసం 6 గాజులన్నా వేసుకోవాలట. గర్భిణులు తప్పనిసరిగా మట్టి గాజులు వేసుకోవాలి. ఎన్ని గాజులు వేసుకుంటే పుట్టే బిడ్డ అంత ఆరోగ్యంగా పుడతారని సైన్స్ చెబుతుంది. అందుకే శ్రీమంతం పేరుతో గర్భిణులకు చేతి నిండా గాజులు వేస్తారు. అలాగే స్త్రీలు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి మట్టి గాజులను తప్పకుండా తెచ్చుకోవాలి. ఏ స్త్రీ అయితే తమ పుట్టింటి నుండి గాజులను తెచ్చుకుంటుందో ఆ స్త్రీకి చాలా మంచి జరుగుతుంది. ప్రతి శుక్రవారం స్త్రీలు ఖచ్చితంగా చేతుల నిండా ఎరుపు రంగు గాజులు కానీ పచ్చరంగు గాజులు కానీ వేసుకోవాలి. శుక్రవారం రోజున స్త్రీలు ఈ రంగు గాజులు వేసుకోవడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి సిరి సంపదలను ప్రసాదిస్తుంది. అలాగే నెలలో ఒక్కసారైనా ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఒక 1/2 డజన్ గాజులను అమ్మవారికి సమర్పిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. నేటి సమాజంలో చాలామంది స్త్రీలు బంగారు గాజులను వేసుకుంటున్నారు. కానీ బంగారు గాజులను వేసుకుంటే ఎటువంటి ఫలితం దక్కకపోగా మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం దూరమవుతుందని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఎన్ని బంగారు గాజులు వేసుకున్నా సరే కనీసం 2 మట్టి గాజులు చేతికి ఉండాలని పెద్దలు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా పెళ్లి అయిన స్త్రీలు ప్లాస్టిక్ గాజులను మాత్రం అస్సలు వేసుకోకూడదు.
ప్లాస్టిక్ గాజులు వేసుకుంటే మీ ఇంట్లో ఎల్లప్పుడూ దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుందట. శుక్రవారం మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే వాళ్ళకి కుంకుమ బొట్టు పెట్టి గాజులను ఇచ్చి పంపండి. ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లవేళలా నివసిస్తుంది. వివాహిత స్త్రీలు గాజులను దానం చేయడం వల్ల పుణ్య ఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆడవాళ్ళు గాజులు ధరించడం వెనుక చాలా షాకింగ్ నిజాలున్నాయి. గాజుల వల్ల మహిళలకు చాలా ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. స్త్రీలు మట్టి గాజులు ధరించడం వల్ల గర్భాశయ దోషాలను సరిచేస్తాయని, నెలసరి సమస్యలతో బాధపడేవారు మట్టి గాజులు వేసుకుంటే ఏ సమస్యలు లేకుండా ఉంటాయని ఆయుర్వేదం కూడా చెబుతోంది. ఒకరు వేసుకున్న గాజులను వేరొకరు వేసుకోకూడదు. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. గాజులు వేసుకోవడం వలన ఎలాంటి కీడు జరగకుండా రక్షణగా ఉంటాయి. చిన్నపిల్లలకు నల్లని గాజులు వేయడం వల్ల దిష్టి తగలకుండా, జాతకంలో ఏ దోషాలు రాకుండా చిన్నపిల్లలకు నల్ల గాజులు రక్షణగా ఉంటాయి. ఆడవాళ్ళు అమ్మవారికి ప్రతిరూపాలని పండితులు చెబుతారు. కాబట్టి స్త్రీలు చేతి నిండుగా గాజులు ధరిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కొలువై ఉంటుందని పెద్దలు చెబుతున్నారు. ఆడపిల్లలు గాజులు వేసుకొని ఇంట్లో తిరుగుతుంటే లక్ష్మీదేవి తిరుగుతుందని భావిస్తారు. అందుకే ఆడపిల్ల పుట్టినప్పటి నుండి చేతికి గాజులు వేసుకోవడం అలవాటు చేస్తారు. చేతి నిండా గాజులు వేసుకుంటే గలగల శబ్దానికి ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. గాజులు పగిలిపోకుండా జాగ్రత్తగా చూసుకునే అమ్మాయిలు ఇంటి వ్యవహారాలను కూడా జాగ్రత్తగా చక్కదిద్దుతారని నమ్మకం. గాజులు వేసుకున్న వారి శరీరంలో రక్త ప్రసరణ బాగుంటుంది. మనిషి చేతి మణికట్టు నుండి 6 అంగుళాల వరకు ఆక్యుప్రెషర్ పాయింట్లు ఉంటాయి. గాజులు వేసుకున్నప్పుడు ఇవి వాటిపై ఒత్తిడి తెస్తాయి. అలా జరిగినప్పుడు మహిళల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పూర్వకాలంలో పురుషులు కూడా గాజులను ధరించేవారట. రాను రాను ఈ ఆచారం స్త్రీలకు మాత్రమే అనేలా వచ్చింది. జీవితం చాలా విలువైనది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా గాజులాగే పగిలిపోతుంది అనే జీవన సత్యాన్ని చిన్నతనం నుంచే తెలిసేలా చేయడం కోసమే ఆడపిల్లలకు ఈ గాజులు ధరింపచేసే ఆచారాన్ని అలవాటు చేశారు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.